ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగానే కనపడుతోంది. అలాగే అద్భుతమైనటువంటి ఆదాయం బ్రహ్మాండంగా మీకు చేతికి అందుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. కష్టానంతగా ప్రతిఫలం కనపడుతోంది. అలాగే భూములు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు, బంగారం మీద పెట్టుబడులు పెడితే మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది, పెట్టచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ కట్టగలుగుతారు. అలాగే ఖర్చులను చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోగలుగుతారు. అలాగే అప్పులు తీర్చగలుగుతారు. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల కోసం చేసే రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లావాదేవీలను కూడా సజావుగా సాగుతాయి. అలాగే నిరుద్యోగులు కూడా శుభవార్త వినే అవకాశాలు కనపడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తుల ఇంక్రిమెంట్లు, స్థాన మార్పులు, స్థాన బదిలీలు, అలాగే అనుకూలమైనటువంటి ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం కోసం వెతుకుతారు. అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు. అన్నదమ్ములతోటి కానీ, అక్కచెల్లెలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నట్లయితే కనుక మీకు త్వరితంగా అవి ఒక కొలిక్కి వస్తాయి. ఈ వారం ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఎక్కడికైనా వెళ్దామనుకున్నా, ఏదైనా కొందామనుకున్నా, ఎవరితోటైనా కలుద్దామనుకున్నా, మీ మనసులో ఉండేటటువంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం కనపడుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడానికి, అలాగే క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు కూడా ఒక కాన్సన్ట్రేషన్ తోటి, కసితోటి, పట్టుదలతోటి, పోటీతత్వంతో వ్యాపారాలు చేయడం వల్ల, వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టడం వల్ల చక్కని వ్యాపార లాభాలు, వ్యాపార లబ్ధి కనపడుతోంది. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి సమయస్ఫూర్తి, ఎక్కడ ఏ రకంగా వ్యవహరించాలో వ్యవహరించడము, మంచి అవకాశాలు చేజిక్కించుకోవడంతో పాటుగా ఆదాయ లబ్ధి, అనేక రకాల మార్గాల ద్వారా, ఉద్యోగాల ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేవారు అందరూ కూడా ఈ వారం అనుకూలించే వాతావరణం. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, లేదా తీర్థయాత్రలు కానీ చేసే వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణము. ప్రయాణంలో మంచి వ్యక్తుల యొక్క పరిచయాలు, వాటి వల్ల మీ జీవితంలో మలుపులు కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త వినే అవకాశాలు, దగ్గర సంబంధాలు కానీ, లేదా మీరు అనుకున్న సంబంధాలు కానీ, ప్రేమించిన వాళ్ళతో సంబంధాలు కానీ కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీ పిల్లలకి మీకు మధ్య ఉండేటటువంటి వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతానం కోసం బాగా ప్రాకులాడతారు, వాళ్ళ కోసం శ్రమిస్తారు, వాళ్ళ కోసం అనేక రకాల ఇబ్బందులు పడినా సరే వాళ్ళని స్కూళ్ళలో, కాలేజీలో జాయిన్ చేయడానికి, వాళ్ళ జీవితం కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య కూడా ఒక అవగాహన ఏర్పడుతుందని చెప్పచ్చు. మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడడంతో పాటుగా ఒక రకమైనటువంటి జీవన విధానము లేదా ప్రేమ వ్యవహారాలు, శారీరక కలయికలు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే రాజకీయ చతురతను ఉపయోగించుకోగలుగుతారు. మీ పదవిని పెంచుకోవడానికి, నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా మంచి అవకాశాలతో పాటుగా రాబోయేటటువంటి రోజుల్లో మంచి అద్భుతమైనటువంటి సక్సెస్ని పొందగలిగేటటువంటి అవకాశాలు మీకు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కూడా మైత్రి పెరుగుతుంది, కలయికలు కనపడుతున్నాయి. అలాగే వివాదాలు పరిష్కారం అవుతాయి, అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబపరమైనటువంటి సభ్యుల మధ్య కూడా అవగాహన రాహిత్యం పోయి అన్యోన్యత ఏర్పడడం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడంతో పాటుగా అలాగే దూరపు బంధువులు కలుసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే మంచి కాలేజీలోనూ, మంచి స్కూళ్ళలోనూ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కొత్త పుస్తకాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్తగా ఏదో చదివేసుకోవాలని తపన బాగా పెరిగిపోతుంది. అది కంటిన్యూగా ఉండాలి. ఏదేమైనా ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది. అయితే ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ